ఏపీలో టీడీపీ దాడులపై వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. దాడులను పోలీసులు పట్టించుకోవటం లేదని పిటిషన్లో పేర్కొంది. బాధితులకు న్యాయం చేయాలని కోరింది. దాడులపై సిట్ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అనంతరం తెలుగుదేశం నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు ఇళ్లపైన టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళపైన దాడులు చేస్తున్నారు, హింసిస్తున్నారు, వేధిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే కత్తులతో దాడి చేసిన పరిస్థితి కూడా నెలకొంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టిస్తున్నారంటూ కోర్టును ఆశ్రయించారు వైవి సుబ్బారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి మరీ దాడులు చేస్తున్నా, దాడులు చేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసను సత్వరమే కఠినంగా అంచివేసేలాగా కేంద్ర హోంశాఖకు, అలానే రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి, డీజీపీకి ఆదేశాలు హైకోర్టు ఇవ్వాలని ఈ పిల్లులో పేర్కోవడం జరిగింది. దాడులు చేసే వారిపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కూడా ఈ బిల్లులో పేర్కోవడం జరిగింది. దాడి చేసే వారిపైన గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ను ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కూడా బిల్లులో వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. దాంతో పాటుగా హింసలు దాడి చేసే పరిస్థితులను తేల్చేందుకు 2 రిటైర్డ్ న్యాయమూర్తులతో ఒక కమిటీ నియమించాలని కూడా నియమించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కూడా వైవి సుబ్బారెడ్డి తన పిల్లులో పేర్కోవడం జరిగింది. దీనిపైన ఈ రోజు విచారణ కొనసాగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అరుణ. రైట్ అశోక్, థ్యాంక్ యూ.